హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో కోడిగుడ్లు బెండకాయ పులుసు అండి. ఎప్పుడు ఒకేలా కాకుండా ఒకసారి ట్రై చేయండి. సేమ్ చేపల పులుసు టేస్ట్లో ఉంటుంది, చాలా బాగుంటుందండి. ఇప్పుడు దీనికోసం నేను ముందుగా కోడిగుడ్లు ఉడికించి పెట్టుకున్నానండి. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా తయారు చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని మీడియం సైజ్ ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలండి. ఈలోపు ప్యాన్ పెట్టి ఆయిల్ వేసానండి, ఆయిల్ హీట్ అవుతుందని. అలాగే కోడిగుడ్లు ఉడికించేసి పెంకు తీసి పెట్టానండి. బెండకాయలు ఇలా ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. ఇవన్నీ కూడా తయారు చేసి పెట్టుకున్నానండి. ఇప్పుడు మిక్సీ జార్లో ఉల్లిపాయ ముక్కలు అన్నీ వేసేసాను. కొంచెం జీలకర్ర వేసానండి, 2 స్పూన్స్. ఈ కర్రీ సూపర్ టేస్టీగా ఉంటుందండి. వేడివేడి అన్నంలో వేసుకుని తింటే చాలా బాగుంటుంది. మనం ముందుగా తయారు చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టానండి. ఇప్పుడు మనకి ఉల్లిపాయ, అల్లం వెల్లుల్లి, జీలకర్ర అయితే మెత్తగా గ్రైండ్ అయిపోయింది. ఇప్పుడు ఆయిల్ పెట్టాం కదండి, అది హీట్ అయింది. హీట్ అయ్యాక కొంచెం పసుపు వేసానండి. పసుపు వేయడం వల్ల మనకి ప్యాన్కి అంటుకోకుండా కోడిగుడ్లు ఫ్రై అవుతాయి. ఎగ్స్ని ఇలా కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి, అన్ని సైడ్స్కి కూడా తిప్పుకుంటూ. మనకి కోడిగుడ్లు ఫ్రై అయిపోయినాయి. వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టానండి. ఇప్పుడు ఇదే ప్యాన్లో మనం మిక్సీ పట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి. మీకు ఒకవేళ ఆయిల్ సరిపోకపోతే ఆయిల్ వేసుకొని కలుపుకోవచ్చండి. నాకైతే ఆయిల్ సరిపోయింది, అందుకే నేను ఎక్స్ట్రా ఆయిల్ వేయలేదు. ఇలా ఒకసారి కలుపుకున్నాక పచ్చిమిర్చి వేసుకొని ఒకసారి వేయించుకోవాలండి. ఇది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఉల్లిపాయ పేస్ట్ వేసుకొని చేసుకుంటే ఎప్పుడు ఒకేలా కాకుండా ఒక మంచి టేస్ట్ వస్తుందండి. ఇది అసలు మిస్ అవ్వకండి, టేస్ట్ చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఇలా మనం కలుపుకున్నాక ఇప్పుడు చిటికెడు మెంతి పొడి వేసానండి. మీకు మెంతి పొడి ఇష్టం లేకపోతే మెంతులు కూడా వేసుకోవచ్చు. తర్వాత 1/2 స్పూన్ ధనియాల పొడి వేసాను. వేసాక వీటిని కలుపుకొని వేయించుకోవాలండి. వీటిని ఉల్లిపాయ మిశ్రమంలో వేసుకొని వేయించుకోవాలి. ఆయిల్లో ఇది వేగాలండి. ఇది ఫ్రై అవుతూ ఉంటుంది. ఈలోపు నేను ఇక్కడ చింతపండుని కడిగి నీళ్ళు వేసి నానబెట్టానండి, చింతపండు రసం కోసం. ఉల్లిపాయ పేస్ట్ అయితే ఫ్రై అయిపోయిందండి. ఇలా దగ్గరికి వచ్చేయాలి. మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మనకి ఉల్లిపాయ పేస్ట్ ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలు వేసుకోవాలండి. ఈ కర్రీ చాలా బాగుంటుంది, మా ఇంట్లో ఎక్కువగా ఇష్టపడతారండి. ఇది సేమ్ చేపల పులుసు టేస్ట్ ఉంటుందండి, చాలా బాగుంటుంది. నేను అందుకే కొంచెం ఎక్కువ క్వాంటిటీ చేస్తున్నానండి, మా ఇంట్లో ఎక్కువగా ఇష్టపడతారని. బెండకాయలు వేసాక ఒకసారి కలుపుకొని ఒక 3 నిమిషాల పాటు కూడా వేయించుకోవాలి. 3 నిమిషాల తర్వాత తగినంత పసుపు, రుచికి సరిపడా ఉప్పు, తగినంత కారం వేసుకోవాలండి. మీ స్పైసీకి తగ్గట్టుగా వేసుకోండి ఫ్రెండ్స్. కారం వేసాక ఒకసారి కలుపుకొని ఒక 2 నిమిషాల పాటు కూడా వేయించుకోవాలి. ఈ ఉప్పు, కారం, పసుపు బాగా ఫ్రై అవ్వాలండి. ఒక 2 నిమిషాల పాటు వేయించేసాను. ఇక్కడ చింతపండు రసం తీసుకున్నానండి. ఇప్పుడు మనం ఇందులోకి చింతపండు రసం వేసుకోవాలి. చింతపండు రసం వేసాక ఒకసారి కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్నాక మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ అన్నీ కూడా వేసేసుకోవాలి. ఇది వేడివేడి అన్నంతో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఎగ్స్ అన్నీ కూడా వేసేసాక మూత పెట్టుకుని ఇలా పొంగు వచ్చినప్పుడు మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఒక 5 నిమిషాల పాటు ఉడికించాలండి. తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకొని కర్రీ దగ్గరికి వచ్చే వరకు ఉడికించుకోవాలి. కర్రీ రెడీ అయిపోయాక చూపిస్తున్నానండి. నేను ఈ వీడియో క్లిప్ తీసాను కానీ మిస్ అయింది. ఈ వీడియో క్లిప్ మిస్ అయినందుకు ఏమనుకోకండి. ఆయిల్ సపరేట్ అయ్యాక మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. చూడండి ఫ్రెండ్స్, బెండకాయలు అన్నీ కూడా పర్ఫెక్ట్గా ఉడికిపోయింది. మనకి పులుసు కూడా దగ్గరికి రావాలండి. నేను స్టవ్ ఆఫ్ చేసానండి. మనకైతే కోడిగుడ్డు బెండకాయ పులుసు అయితే రెడీ అయిపోయిందండి. అంతేనండి, చాలా సింపుల్గా టేస్టీగా మనకి కోడిగుడ్డు బెండకాయ పులుసు రెడీ అయిపోయింది. ఇది వేడివేడి అన్నంతో తింటే ఇంకా అదిరిపోతుందండి. ఈ రెసిపీ మీకు నచ్చితే ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్స్లో తెలియచేయండి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మళ్ళీ కొత్త వీడియోతో కొత్త రెసిపీతో కలుద్దాము. బాయ్ ఫ్రెండ్స్.